రోట్లో అయినా తలకాయ పెట్టొచ్చు గాని భార్యాభర్తల గొడవ మధ్య తలదూర్చకూడదన్నది నానుడి. ఎందుకంటే మొగుడు పెళ్ళాల మధ్య ఘర్షణ పాలపై వచ్చే పొంగులాంటిదే. ఉదయం తిట్టుకుంటారు, రాత్రికి ఒక్కటవుతారు, ఒకరినొకరు చంపుకుంటామని బెదిరించుకుంటారు, అంతలోనే ఒకరు లేకుండా ఒకరు ఉండలేమంటూ ప్రేమించుకుంటారు. సంసారంలో ఆలుమగల మధ్య ఉండే అనుబంధమే ఇది. కానీ భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వచ్చిందా ఇక ఆ కాపురం కూలినట్లే. అలా చెల్లి కాపురంలో జోక్యం చేసుకొని అక్క బావ ఏం చేశారు? అక్క మాటలు విన్న చెల్లి సంసారం ఏమైంది? భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అలకలు మామూలే. మనస్పర్ధలతో మాట పట్టింపులతో తరచూ గొడవ పడేవాళ్లను చూస్తుంటాం. ఇక భర్త తాగుబోతైతే ఆ ఇంట రోజూ రచ్చే. కాని ఎన్ని గొడవలు పడినా, ఎంత శారీరకంగా హింసించినా భార్య ఆ భర్తను మాత్రం వీడిపోదు. ఇదే తాళికున్న గొప్పతనం. కాని ఇప్పుడు భార్యాభర్తల గొడవల్లో ఇంట్లో వాళ్ల ప్రమేయం ఎక్కువవడంతో చాలా కాపురాలు కూలిపోతున్నాయి. సెల్ఫోన్ యుగంలో ఇక్కడ గొంతెత్తితే పుట్టింట్లో వినపడుతోంది. ఫలితంగా భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోంది. భర్త కొట్టడంతో ఏడుస్తున్న చెల్లిని ఓదార్చడానికి వచ్చిన అక్కా బావ ఏం చేశారు? చెల్లెల భర్తకు సర్ది చెప్పాల్సింది పోయి వారు ఏం చేశారు? గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన తన్నీరు వెంకటేశ్వర్లకు దాసరిపాలెంకు చెందిన ఉప్పుతల లక్ష్మితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొత్తలో ఆలుమగలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాని ఆ తర్వాత భార్యపై అనుమానంతో తరచూ భర్త వెంకటేశ్వర్లు గొడవ పెట్టుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారి భార్యను కొట్టేవాడు. ఈ విషయాన్ని లక్ష్మి తన అక్క అంకమ్మకు చెప్పి ఏడ్చేది. దీంతో ఆమె తన భర్తతో పాటు వచ్చి వెంకటేశ్వర్లకు నచ్చ చెప్పి వెళ్లేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ భర్త లక్ష్మిపై చేయి చేసుకోవడంతో ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె అక్కా బావ అనుకున్నారు. మరో బాలుని తీసుకుని చెల్లెల ఇంటికి వచ్చిన అంకమ్మ సురేష్ వెంకటేశ్వర్లు కోసం వెతికారు. ఊరిలో ఓ చోట తాగి పడిపోయిన వెంకటేశ్వర్లను తీసుకుని ఇంటికి వచ్చి రాయికి కట్టేసి ముగ్గురూ కలిసి చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక వెంకటేశ్వర్లు అక్కడికక్కడే చనిపోయాడు. భర్త చనిపోవడంతో భయపడిపోయిన లక్ష్మి మృతదేహాన్ని మాయం చేయాలని అక్కాబావతో కలిసి పథకం పన్నింది. ఇంట్లోనే పూడ్చిపెట్టాలని గుంత తవ్వినా ఇరుగు పొరుగు వారికి తెలిస్తే పోలీసులకు దొరికిపోతామని భయపడి గోనె సంచిలో పెట్టి కట్టేశారు. అనంతరం ప్రతిపాడు మండలం ఈదులపాలెం చెరువు వద్దకు తీసుకువెళ్లి రాయి కట్టి నీటిలో పడేశారు. అనంతరం ఇంటికి వచ్చి సామాన్లు పశువుల్ని తీసుకుని హుటాహుటిన ఊరు విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చెరువులో మృతదేహం బయటపడ్డంతో పోలీసులు వీరిని అడ్డుకుని విచారించగా తామే కొట్టి చంపేశామని ఒప్పుకున్నారు. సో మర్డర్ కి కారణం ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మృతుడు ఉన్నాడో అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి. భార్యని మెంటల్గా ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు. భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. అతను తాగి ఉంటే భార్య సంబంధించిన సిస్టర్ని అదేవిధంగా బావని రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనితో వాళ్ళందరికీ ముగ్గురికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక వాళ్ళు ఒక పోల్కి అతన్ని కట్టేసి ఇతన్ని స్టిక్స్తో రాడ్స్తో కొట్టడం జరిగింది. ఆ కొట్టినాక అతను చనిపోయాడు. కాపురంలో వచ్చే చిన్న చిన్న గొడవలకు సర్దుకుపోకుండా అక్కాబావ మాటలు విని కట్టుకున్న భర్తనే హతమార్చింది ఆ ఇల్లాలు. ఇప్పుడు భర్తను కోల్పోవడమే కాక జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది.